మా వాడికి నూకలున్నాయి కాబట్టి ఈ స్టోరీ నువ్వు నాకు చెప్పావు. ఈ రూములోనే నిన్ను మర్డర్ చేసి స్టోరీ ముగిస్తాను. బోసుగాడు ముఠాతో అవుతాడు. ఏసైంద్రా ముందా కాళీగాడిని నరికి వన్ నాట్ వన్ రూమ్ తీసుకున్నది ఎవరు? సుబ్రహ్మణ్యం అని మద్రాసు నుండి వచ్చాడు సార్. అతను సంతకం చేసిన రిజిస్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అన్న బతికే ఉన్నాడు. కాల్ ద అంబులెన్స్. బోసుగాడి ముఠా అటాక్ చేసింది. అన్నకేమన్నా జరిగిందా? ఆడి తల తీసుకొచ్చి నీకు ఇస్తాను. డాక్టర్, ప్రాణానికేం ప్రమాదం లేదు, కాకపోతే కోమా స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక మన లోకంలోకి రాడా? చెప్పలేం, జీవితాంతం రాకపోవచ్చు, వస్తే వారం రోజుల్లో రావచ్చు. ఆ 5గురిని మేము మర్డర్ చేయాలి, అంతే కదా? ఆ 5గురిని నేను మర్డర్ చేయాలి. వాళ్ళని మీరు నాకు ప్రాణాలతో పట్టివ్వాలి. అందుకు నేను 10 లక్షలు ఇస్తాను. మర్డర్ చేయమంటే మటన్ని నరికినట్టు నరుకుతాం గాని మనిషిని ప్రాణాలతో ఇవ్వాలంటే చాలా కష్టం. మేమే చంపుతాం. వాళ్ళని నా చేతులతో నేను చంపితే గాని నా కూతురు ఆత్మ శాంతించదు. కోమాలో ఉన్న కాళీగాడి తమ్ముడు నాగోజీ మమ్మల్ని వదలడం. వాడిని ఎలాగూ మేము చంపాల్సిందే. వాడితో పాటు 4గురిని పట్టిస్తాం. రోజా, అడ్వాన్స్ తీసుకో. పాడుకొట్టం ఎందుకు పనికిరాదు. చిట్టి, ఈ గొట్టాన్ని అడ్డం పెట్టుకున్నాను తిడుతున్నావే. నాకు తెలుసు నీ మనసులో ఏముందో. ఆ పంతులు గాడికి నువ్వు లైన్ వేస్తున్నావు. అవును, వేస్తున్నాను. ఏటంట నిన్ను చేసుకుంటే అవుతుందా ఈ గొట్టం ఆ మంచం? నీ అమ్మ నాకు అత్తే. నీ అమ్మ నాకు అత్త కాదు. అయినా ఆ పక్షవాత మూతిగాడు ఎలా నచ్చాడు నీకు? నీ చెప్ప మొహం కంటే ఆయన మొహమే నయం. పైగా నా సామాన్లన్నీ శుభ్రం చేసి పెడతాడు. చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. చిట్టి, మీ ఇద్దరిని విడగొట్టి పంతుల్ని పడగొట్టి నీ మెళ్ళో తాళి కట్టకపోతే నేను అజ్జిగాడే కాదు. కాపీ అన్న తీసుకోండి పంతులు గారు. వద్దులేవి, మనస్కరించడం లేదు. 2 రోజుల నుంచి బాబుగారు ఎక్కడున్నారో ఏమయ్యారు? పాంతు, ఒరేయ్ పాంతు, చావటాయి పాంతు. నువ్వెవరు పోయి తంతు? అబ్రాహ్మణ్యం చూసావటమ్మా. స్వంత తాతయ్యను నానే గుర్తుపట్టడం లేదు. చిన్నప్పుడు కూడా అయితే వేదవా. సంధ్యావందనానికి రారా అంటే చెంపులో చేయబెట్టేవాడు. ఎవరు నేనా? నా వెనకాలే రారా అంటే గోచి పీకేవాడు. ఎవరు నేనా? 24 గంటలు నోట్లో వేలేసుకుని చప్పరించేవాడు. ఎవరు నేనా? తిమ్మిరి పిల్లలాగా. అయ్యో, ఈ చెయ్యేమిటో, ఈ చెంబేమిటో, ఈ గోచెయ్యేమిటో, నేను లాగటమేమిటో, ఈ తిమ్మిరి పిల్లలేమిటో, నేను చప్పరించడమేమిటో. నువ్వు అడ్డపట్టు కడివి, నేను నిలువు పట్టుకండి. నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వు నాకు తాతయ్య ఏంట్రా? చూసావటమ్మా, వీడి జీవితం గురించి ఓ గొప్ప రహస్యం చెబుతాను. ఏంటి తాతగారు? వీడు చేసుకునే పిల్ల శోభనం గదిలో గుండె ఆగి టపామని వస్తుంది. అమ్మా, తాతగారు, ఏమిటమ్మా? నేనేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
నేను కూడా శోభనం గదిలో నిలువు గుట్లేసుకుని చచ్చిపోతావే మనవరాలా. నువ్వు చచ్చిపోవడానికి వీలేదే. వీలేదే. ఒరే అంజిగా నీ గంజి వార్చేస్తాను రా. ఏంటిది? ఎలాగ నీకు? ఎవరిది? ఎవరిదిరా? అమ్మా, పోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం కాకులకు పెండాకోడు పెడతారంటారు. కానీ నీ కోరిక తీర్చి నీకు ఆత్మశాంతిని కలుగు చేయటం కోసం ఆ 5 ప్రాణాల్ని నైవేద్యంగా ఇక్కడ పెడతాను. పంతులు గారు అయ్యగారు వచ్చేస్తున్నారు. అయ్యగారు వచ్చేస్తున్నారా? మీరు తిరిగి రారేమో అనుకున్నాం బాబు. ఎందుకు రాను? పాప గుర్తుకు రానంత దూరం వెళ్ళిపోయి ఉంటారేమోనని భయపడ్డాం బాబు. ఏమిటే అలా అట్లకాడ మహోత్సవం చూస్తావు? వెళ్ళి బియ్యం కడుగు. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి, కూర్చోండి. పాపని చూస్తే ఎంతో చలాకీగా ఉండేది. ఎందుకింత ఘోరం చేసుకుందో అర్థం కావటం లేదు. వాళ్ళ బావను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నాతో చెప్పలేక. మనిషి కాలానికి బానిస. మర్చిపోవడానికి ప్రయత్నించండి. నా బిడ్డ ఆత్మకు శాంతి కలిగించిన తర్వాతే మర్చిపోతాను. రేయ్, డాక్టర్ ఇంటికి మీ అమ్మా నాన్నని పంపిన నీ తెలివితేటలకి నా జోహార్లురా. పిచ్చి డాక్టర్ కూతురు పెళ్లి నచ్చక సూసైడ్ చేసుకుందనుకుంటున్నాడు. శ్యామల్ని వీడి చంపేశాడు, అనుపమని నువ్వు పంపించేశావు. మరి నెక్స్ట్ పిల్ల ఎవర్రా? ఏంటో మెలుకులు తిరిగిపోతున్నా. అట్రాక్షన్ చేయమన్నావుగా. అట్రాక్షన్ చేయాల్సింది పబ్లిక్ ని కాదు. ఓయ్, ఎవడ్రాది సీటు సిరిగి. ఇది ధర్మసత్రం. ఎవరికీ తెలియకుండా మీరంతా ఇక్కడే ఉండండి. అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఇదిగో డబ్బు. వాళ్ళ ఫోటోలు తెచ్చారా? వీడేనా మంత్రి కొడుకు? కణిగాడితో మొదలెడితే డౌట్ వస్తుంది. వీడితో మొదలెడితే కేసు పోలీసులకి అర్థం కాదు. వాడు మీకు దొరికిన వెంటనే మీరు నాకు చెప్పవలసిన కోడ్ వర్డ్ బైపాస్ సర్జరీ. వీడికి ఉమెన్ వీక్నెస్ ఉంది కదా. ఈ ఊళ్ళో పెద్ద బ్రోతల్ హౌస్ ఎవరు నడుపుతున్నారో కనుక్కో. నేనే. నీదే ఊరు? బెజవాడండి. అక్కడ గెసి ఇక్కడికి ఎందుకు వచ్చేసినావు? బెజవాడలో కొత్త ఎస్పీ వచ్చాక రైడింగ్లు ఎక్కువైపోయాయండి. అందుకే ఇక్కడికి సెటిల్ అయిపోయా. ఫేస్ లేకుండా కేసు తీసుకోవడం నాకు అలవాట్లేదు. గుబులు పడవాక నీ మొహం చూస్తుంటే తీసుకోబుద్ధి అవుతుంది. గొంటను ఎక్కడ ఎట్టినావు? రూమ్ లేట్నా? పదా. ఏంటే పిచ్చ పిచ్చగా ఉందా? తాట రేగిపోద్ది. బొమ్మెత్తే తుడిసేసుకోవడం, దెబ్బెత్తే దులిపేసుకోవడం నాకు అలవాటు. కొట్టు. నన్నెందుకు దాన్ని గుంట? వెనక నుంచి అదాటుగా వచ్చి లంగా ఎత్తేసరికి కంగారు పడ్డాను. అది కాదు సిస్టరు, నీ లెగ్స్ ఎలాగుంటాయని చూస్తుంది అక్కాయ్. అదా, అడిగితే నేనే చూపించేదాన్నిగా. చాలా బాగున్నాయి, దించు. అదేంటే నా సీరెత్తుతున్నా? నీ ఏజ్ వచ్చేసరికి నాలుగు సట్టా ఉంటే చూసుకుందామని. తిక్కే షలేగు, బోల్ డబ్బు సంపాదించుకోవచ్చు. మినిస్టర్ గారు అబ్బాయి ఎట్రా? నమస్కారం బాబు. ఓసిని అబ్బా, నువ్వు వచ్చావేంటే? ఎవరో కొత్త పిల్ల వచ్చిందన్నావుగా. మీ టేస్టింగ్ నాకు తెలియదేంటి? మార్నింగ్ 4 o'clock వచ్చి తీసుకెళ్ళమంటారేంటి? ఒక్క రోజుతో మోజు తీరే ఫిగర్ కాదే ఇది. వారం రోజులు ఉంచుకుంటాను. మహారాణి పోషకులు.
పేరు చిత్రాంగి. ఏ ఊరు? పాలకొల్లు. ఓ, అందుకే పాలరాతి బొమ్మలా ఉన్నావు. ఫస్ట్ టైమా? ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నువ్వు ఒకడిని ప్రేమించావు, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, అంతేగా? సిగరెట్ కాలుస్తావేంటి? మందు కొడతావా? అయితే మరేం చేస్తావు? డాన్సింగ్ సింగింగ్ చేస్తా. ఓర్ని అబ్బా, అయితే నా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను. హలో, నేనమ్మా, మంత్రి గారు అబ్బాయి నాగరాజుని మాట్లాడుతున్నాను. ఫణీంద్ర లేడా? లేడు బాబు, బయటికి వెళ్ళాడు. వస్తే కంబైన్ స్టడీ ఉంది, రమ్మని చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇక్కడికే వస్తున్నారేమో. ఈ లోపు నువ్వు సాంగ్ సింగ్ అయ్యి. అటెక్కడికి వెళ్తున్నావు? డాన్సింగ్ చేయాలన్నావుగా, డ్రెస్సింగ్ చేసుకొని వస్తా. సర్లే, త్వరగా వచ్చేయి.